నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మిరామ షో. ఇక ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చటేందులా అంటే, ఇక మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మీరు మన వార్తలు చూస్తున్నప్పుడు మన ఛానల్లో మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9996877787. మళ్ళోసారి చెప్తా ప్రజలారా, 9996877787. మీ ప్రాంతంలో ఏమన్నా సమస్య ఉంటే వీడియో తీసి ఆ నెంబర్కి వాట్సాప్ చేయుర్రి, లేదంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు మన ఛానల్ పోరాటం చేస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక ఇలా వార్తలు చూద్దాం. మరి పెద్దపల్లి జిల్లాలో నిన్న అంటే మొన్న అయిపోయిన ఎలక్షన్లు, పార్లమెంటరీ ఎలక్షన్లు ముగిసిన అనంతరం మరి ఎట్లా ఉన్నది రాజకీయంలో, మరి ప్రజలు ఏమనుకుంటారు, మరి రాజకీయ నాయకులు ఏమనుకుంటారో చూద్దాం. ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రికల మరి జర్నలిస్ట్ అన్న ఈ యొక్క ఎన్నికల గురించి ఏం రాసిండో చూద్దాం. ఇక ఏం రాసిండట అంటే, గెలుపుపై ఎవరి ధీమా వారిదే. ఇక ఎవరు గెలుతాం, మేం గెలుతాం అంటే మేం గెలుతాం, మేం గెలుతాం అంటే మేం గెలుతామని అనుకుంటారట. ఇక ప్రధాన పార్టీలోళ్ళు, స్వతంత్ర అభ్యర్థులు కూడా మేం గెలుతామంటే మేం గెలుతామనే అభ్యర్థులు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ అనుకుంటారట. అంటే 42 మంది అభ్యర్థులు అనుకుంటారట. ఇక మేమంటే మేమే అని చెప్పేసి అనుకుంటారట. మరి ఏంటిది అసలు ఆంధ్రజ్యోతి దినపత్రిక జర్నలిస్ట్ అన్న ఏం రాసిండు, ఏ పార్టీ కోసం రాసిండు, మరి ఎట్లా ఉన్నది, మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో అన్న విషయం చూద్దాం. ఇక పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు, పార్టీల నాయకులు లెక్కలతో కుస్తీలు పడుతున్నారు. పోలింగ్ సరళిని అంచనా వేస్తూ గెలుపుపై ఎవరి ధీమా వారిదే ఉన్నదట. ఇక తామంటే తామే గెలుస్తామని చెప్తారట. 3వ స్థానంలో ఉంటదనుకున్న బీజేపీ అనూహ్యంగా తెర మీదకి వచ్చిందట. అబ్బు రావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వర్గాలు ఒక్కసారిగా షేక్ అయినాయట. ఇక ఏమున్నదిలా అంటే మొదటి స్థానంలో ఒక పార్టీ ఉంటుంది, 2వ స్థానంలో ఒక పార్టీ ఉంటుంది, ఇక 3వ స్థానంలో బీఆర్ఎస్ ఉంటుంది. అంటే అది ఆ బీజేపీ ఉంటుంది అన్నట. రాజకీయ నాయకులు అందరూ అనుకున్నారట. ఎవరు అనుకున్నారట అంటే ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్నారట. కాకపోతే అనూహ్యంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ ముందుకు వచ్చింది, బీజేపీ తెర మీదకి వచ్చిందని చెప్తారు. మరి ప్రజలారా, ఈ యొక్క అంచనాలు కానీ లేదంటే సర్వేలు కానీ చెప్పేది ఏమన్నా ప్రజల దగ్గర పోయి ప్రజలు ఓటేయంగా చూసి చెప్తారా? ఏదో అనుకున్న ముచ్చట, వీళ్ళకి వెళ్తారని ఈ అన్న అన్నాడు, వాళ్ళకి వెళ్తారని ఇంకో అన్న అంటాడు, ఇంకో అన్న ఇంకోళ్ళకి వెళ్తారని చెప్తారు. ఇవన్నీ కాదు ప్రజలారా, స్వతంత్ర అభ్యర్థులకు వెళ్తారని ఇంకోళ్ళు అంటారు. అన్నంత మాత్రం వాళ్ళు గెలుతారా? మరి ఎన్నికలు ఎక్కడ కౌంటింగ్ జరగాలి, అప్పుడు చూడాలి, తుది ఫలితం రావాలి, అప్పుడు వెళ్తుంది ఎవరికి వెళ్తారు ఏంటిది అన్న ముచ్చట. మరి అసలు ముందుగా ఎన్ని ఓట్లయినాయి, ఎట్లయిందో చూడడం. ఇక ఇక్కడ అన్న రాసిండు నియోజకవర్గాల వారీగా ఓటర్లు పోలైన ఓట్లు. ఇక అసలు మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయట అంటే 15,96,430 ఓట్లు ఉన్నాయట. 15,96,430 ఓట్లు ఉన్నాయట. పురుషులు, మహిళలు, అదే విధంగా ఇతరులు అందరిని కలిపి 15,96,430 ఓట్లు ఉన్నాయట. మరి ఎన్ని ఓట్లు పోలైనాయి అంటే ఎంతమంది పోలింగ్ బూత్ పోయి ఓటేసిన వాళ్ళు చూద్దాం. ఇక 10,83,453 మంది ఓటేసిరట. అంటే ఎంత పర్సెంటేజ్ అయ్యా అంటే 67.87% పర్సెంటేజ్ చేసిరట. అంటే ఇక ఈ 67 ఒక అన్న చెప్పిండు. ఆ రోజు ఎన్నికలు ముగిసిన అనంతరం ఒక అన్న 55.7% అని చెప్పిండు. మరి ఇంకో అన్న 62% అని చెప్పిండు. అంటే గవర్నమెంట్ ఏమో 55.71 ఏమో చెప్పింది. అసలు ఏ ఎన్నికల వల్ల ఎంత పోలైనాయో ఇవాళకి అర్థమైతలేదు. ఇప్పటికి కూడా ఇంకా ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి, ఏది ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కూడా మభ్యపెట్టే పరిస్థితులే కనబడతాయి. ఏది నిజం, ఏది అబద్ధం ఇక్కడనే అర్థం చేసుకోవాలి. ఎంతవరకు పోలైంది, ఎట్లా పోలైంది అనేది ప్రభుత్వము అంటే ఎన్నికల సంఘం ఇచ్చిందే మనము ఆమోదించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. 55% అనేది
ఎన్నికల సంఘం ఇచ్చింది. మరి ఆంధ్రజ్యోతి అన్న 67% అని చెప్పిండు. నిన్న ఇంకో పేపర్లో ఇంకో అన్న 66% అని చెప్పిండు. ఇంకో అన్న 62% అని చెప్పిండు. ఇట్లా ఎవరికి నచ్చిందో వాళ్ళు చెప్పుకుంటారు. ప్రజలారా మనం వేచి చూడాలి. మరి ప్రజల నాడి ఏంటిది అనేది ఎవరి తరం కాదు. మరి ప్రజలు ఎవరికి ఓటేసిర్రు, ఎలాంటి మార్పు కోరిర్రు, ఎట్లాంటి మార్పును అడిగిర్రు. మరి గతంలో మార్పు కోరితే ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాష్ట్రంలో. అట్లనే మరి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రజలు ఏం ఆలోచించిర్రు, ఎట్లా ఆలోచించిర్రో ఎవరికి తెలియదు. రిజల్ట్ వచ్చినాకనే, అంటే ఫలితాలు వెల్లడైనాకనే గెలుపు అనేది ఖరారైనట్టు ముచ్చట. ఇక ఎవరెన్ని చెప్పినా కూడా ఇక మాకు గెలుస్తామని చెప్తా మీరే గెలుతారని చెప్పాలి. ఇక ఇంకోళ్ళు చెప్పినా కూడా వాళ్ళే గెలుతారు, వాళ్ళే గెలుతారని చెప్పేసి చెప్తారు. ఇక అన్ని మనం ఇనుకుంటా చూడాలి. ఇక ముచ్చటేందో వినాలి. ఇక బీజేపీ తెర మీదకి వచ్చిందని చెప్పేసి చెప్తాండి అన్న. ఇక కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీయే గట్టి పోటీ ఇస్తుందని భావించిన బీఆర్ఎస్ పార్టీ అంచనాలు తలకిందులైనాయట. సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 67.8% పోలింగ్ నమోదైంది. 2019లో జరిగిన పార్లమెంటులో 65.68% కాగా ఈసారి 2.1% పోలింగ్ తో పాటు ఓటర్ల సంఖ్య కూడా పెరిగిందట. ఇక 14,79,000 ఓట్లు 2019లో ఉంటే ఇక ఓట్లకు 9,70,051 ఓట్లు అప్పుడు నమోదైనాయి. ఇక ఇప్పుడు 15,96,430 ఓట్లు ఉంటే 10,83,000 ఓట్లు పోలైనాయి అని చెప్పేసి చెప్తారు. ఇక గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో అదనంగా 1,13,000 ఓట్లు పోలు కాగా నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 12,25,768 ఓట్లు పోలైనాయట. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో 1,42,315 మంది పోలింగ్ కు దూరమయ్యారట. ఇక ఇవన్నీ ఏంది ఉల్లా అంటే పెరిగిందని అన్న చెప్తాడు, తగ్గిందని ఇంకో అన్న చెప్తాడు, ఇంకో అన్న చెప్తాడు. అసలు ఇదంతా ముచ్చట కాదు, ఈ ఎన్నికల ముచ్చట కాదు. కానీ వీళ్ళు ఏందో రాసిర్రు, ఇదేందో చూద్దాం. ఇక అయినాలే ఏంటిదట అంటే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డ వంశీ, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ పోటీ చేశారు. ఇక్కడ త్రిముఖ పోరే జరిగినప్పటికీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తారని గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటులోని 7 స్థానాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడంతో ఆ పార్టీ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకగానే ప్రచారం సాగింది. బీజేపీకి నియోజకవర్గంలో అంతగా పార్టీ కాడర్ లేకపోయినా నేతల మధ్య ఉన్న విభేదాలున్న నాయకులందరూ అభ్యర్థికి సహకరించకపోయినా కూడా ఒక్కసారిగా బీజేపీ గ్రాఫ్ అనేది పెరిగిందని చెప్తారు. ఈ ఐనూర్రి అసెంబ్లీ ఎన్నికలు మొన్న ఎమ్మెల్యేల ఓట్లు అయినాయి కదా ప్రజలారా. అందులో ఈ పెదపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 శాసనసభ నియోజకవర్గాలల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థులు ఎవరు? గడ్డ వంశీ అన్న కాంగ్రెస్ నుంచి, కొప్పులీశ్వర్ అన్న బీఆర్ఎస్ నుంచి ఉంటే వీళ్ళిద్దరి మధ్యలో పోయి ఉంటది. ఇక బీజేపీ పోటీ చేస్తుంది కానీ అక్కిగానే నామమాత్రంగా ఉంటది అని చెప్పిరాట. కాకపోతే అనుకోకుండా బీజేపీ గ్రాఫ్ పెరిగిందట. మరి ఎక్కడ పెరిగిందో ఎట్లా పెరిగిందో చూడాలి. మరి అన్నీ ఏం చెప్పిండో చూద్దాం. ఇక ఒకవే 7 నియోజకవర్గాలు అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 7 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి మరి వాళ్ళది ఈజీగా గెలుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అని అనుకున్నారు. ఇక మనందరూ తెలిసిన ముచ్చట్లనే మొదట్లో మనం మాట్లాడుకున్నాం. ఎన్నికల ముందైనాక ఓ ఎమ్మెల్యే సారు ఈ సార్కు మద్దతు ఇస్తలేడని, ఇంకోసారి ఆ సార్కి ఈ సార్కు మద్దతు ఇస్తలేరన్న ముచ్చట్లు మనం గతంలో చెప్పుకునే. దాన్ని ఆధారం చేసుకొని బీజేపీ గ్రాఫ్ పెరిగింది అన్న ఆలోచనలు చెప్తున్నారేమో. మరి లేదంటే బీజేపీకి ఓట్లు ఎక్కువ పడి ఉండొచ్చు కూడా. ఈ రకంగా కూడా ఆలోచించుకోవచ్చు. ఎప్పటికీ పెద్దపల్లి పార్లమెంటులో కాంగ్రెస్ బీఆర్ఎస్ అయినా మరి బీజేపీ కూడా రావాలి అని ప్రజలు ఆలోచన చేస్తే అక్కడ కూడా మార్పు జరిగే అవకాశం ఉంటుంది. నిజమే, ఇట్లాంటి చిన్న లాజిక్లను ఆలోచించితే ఎవరు గెలుతారు అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చూడాలి ఇంకేం రాసిండో ఈ అన్న. ఇక 11న సాయంత్రం ఎన్నికల ప్రచారానికి తెరపడిన అనంతరం మోదీ చరిస్మా, అయోధ్యలో రామాలయం నిర్మాణం, శ్రీరాముడి అక్షింతలు, హిందుత్వ ఎజెండా అంశాలను బీజేపీ సోషల్ మీడియాలలో విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల ఒక్కసారిగా బీజేపీ గాలి వీసింది. దీనికి తోడు ఎంఐఎం అధ్యక్షుడు అసరుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నియోజకవర్గం మినహా మిగతా 16 నియోజకవర్గాల్లో ముస్లిం మైనార్టీలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ అంశం కూడా బీజేపీకి
కొంతమంది హిందువులు ఓట్లు పడేలా చేసింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు అక్కడక్కడ ఓటర్లకు మధ్య చీరలు పంపిణీ చేయగా బీజేపీకి చెందిన కొందరు నాయకులు తమ గ్రామాల్లో బీజేపీ ఓటింగ్ శాతాన్ని పెంచుకునేందుకు ఓటర్లకు డబ్బులను కూడా పంపిణీ చేశారని తెలిసింది. బీజేపీకి ఎక్కువగా వ్యాపార వర్గాలు, ఉన్నత వర్గాలు, కొంతమంది మహిళలు, యువతీ యువకులు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు ఓట్లు వేసినట్లు కనిపిస్తుంది. బీజేపీకి పెరిగిన గ్రాఫ్ను చూసి బీఆర్ఎస్ క్యాడర్ అయోమయంకి గురైందట. ఇనుర్రి బీజేపీకి ఆర్డర్ గ్రాఫ్ను చూసి బీఆర్ఎస్ ఎందుకు అయోమయంలో పడుతుంది? కాంగ్రెస్ కూడా అయోమయంలో పడాలి కదా. మరి అట్లా అనుకుంటే ఒక బీఆర్ఎస్ ఎందుకు పడుతుంది? కాంగ్రెస్ కూడా పడాలి. స్వతంత్ర అభ్యర్థులు కూడా అరే నిజంగానే బీజేపీ పార్టీ గెలితే పరిస్థితి కనబడుతుంది అని చెప్పేసి అంటారు. ప్రజలు ఎప్పుడు కూడా ఏం చేసారు అంటే ఓటు హక్కు అనేది వినియోగించుకున్నాక ఎవరికి ఎవరు చెప్పరు. ఇది అందరికి తెలిసిన ముచ్చట్నే. ఇది వినియోగించుకున్నారు, వాళ్ళ యొక్క మనసులోనే దాచుకున్న విషయాన్ని బయటికి ఎట్లా చెప్తారు ప్రజలారా? మరి మనం ఎక్కడన్నా చెప్పినామా? మరి వెళ్ళినాక ఓటేసి బీజేపీకే వేసినాం అని చెప్పినామా? కాంగ్రెస్కి వేసినాము, బీఆర్ఎస్ పార్టీకి వేసినాం అని వాళ్ళని చెప్పిర్రా? ఎక్కడ జరగదు ప్రజలారా. మా అంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, లేదంటే ఆ పార్టీ ప్రముఖ నాయకులు చెప్పుకుంటారు కానీ ప్రజలు ఎవరికి చెప్పరు. మరి ఏ పార్టీకి వెళ్తా అన్నా కూడా ఎవరి పార్టీ వాళ్ళకు ముద్దు, అదే కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు ఏ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ అనేది ముద్దు. అందుకనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అయిన ముచ్చట ఏంటంటే బీజేపీ చరిస్మా పెరిగింది. ఎందుకు అయోధ్యలో రామాలయం వచ్చినందుకట బీజేపీ చరిస్మా పెరిగింది అట. రాముని అక్షంతాలు తీసుకొచ్చినందుకు బీజేపీ చరిస్మా పెరిగిందట. ఇక కాంగ్రెస్ పార్టీ ముస్లింలే ఓటేయాలి అని చెప్పిరట. అందుకనే కొంతమంది హిందువులు బీజేపీకి వేసిరట. అంటే కొంతమంది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, బీజేపీ పార్టీకి ఓటేసిరట. ఇక కారు గుర్తు కోటేయలే, చేతి గుర్తు కోటేయలే కానీ బీజేపీ పార్టీకి ఓటేసిరట. మరి కావచ్చు ప్రజలారా. మరి బీజేపీ పార్టీకి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అయినా ప్రధాన పార్టీలలో ఉండే ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ఆ నాయకులు సమన్వయం ఖచ్చితంగా కోల్పోతారు. మరి అదేవిధంగా బీజేపీలో కోల్పోయారు, అదేవిధంగా కాంగ్రెస్లో కోల్పోయారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు అంటే మరి ఎవరైతే కష్టపడి పనిచేసి పార్టీకి సంబంధించిన జెండాలు మోసిన కార్యకర్తలను, జెండాలు మోసిన చిన్న నాయకులను ఏ ప్రధాన పార్టీ కూడా దృష్టిలో పెట్టుకోలేదు. మరి ఏ ప్రధాన పార్టీ కూడా వాళ్ళకు ఎలాంటి అవకాశం కల్పించలే ఇక్కడ. అందుకనే ప్రధాన పార్టీల వైపే చూసిరని ఎందుకు అనుకోవాలి? స్వతంత్రుల వైపు చూసిరు కావచ్చు అనుకోవచ్చు కదా. మరి స్వతంత్రులలో పేదలు ఉన్నారు, అలా ధనికులు లేకపోవచ్చు. మా పేదవాడు గెలవాలి, మరి మా పేదవాడు ఎంపీ అయితే మరి పేదలకు ఏమన్నా చేస్తాడేమో అని చెప్పేసి ఎంపీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేసిరో మిగతా 39 మంది ప్రధాన పార్టీలు కాకుండా మరి అలాగే చేసిరు కూడా అనుకోవచ్చు. మరి ఇట్లనే ఉంటుంది ప్రజలారా. ఇక గెలిచేదాకా చూడాలి. ఇక అత్తాంది పోతాంది గెలుతానం ఇక ఇప్పుడే అప్పుడే అటు పోయింది ఇటు పోయింది కొంచెంలో పోయింది. ఇక ఈ విషయంలో అయితే మనం అందరం సైలెంట్ గా ఉండాల్సిందే. చూడాలి, వేచి చూద్దాం మరి ఎలక్షన్లు కౌంటింగ్ అయ్యేంత వరకు. ఇక అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండడంతో ప్రభుత్వ పరంగా తమకే చేకూరే ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతానికి చెందిన అత్యధిక మంది ఓటర్లు ఆ పార్టీకి వేసినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తుందట. ఇక కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 42%, బీజేపీకి 30 నుంచి 35%, బీఆర్ఎస్ కు 20 నుంచి 25% వరకు ఓట్లు పడతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారట. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు నాయకులు మాత్రం తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారట. రాజకీయ విశ్లేషకులు ఏం విశ్లేషణ చేసిర్రాళ్ళు? మరి గతంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు ఒక పెద్ద మనిషిని వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ సర్వే చేస్తే బీఆర్ఎస్ పార్టీ గెలుతాయని చెప్పి గెలిచిందా? మరి ఇప్పుడు కూడా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఏ విశ్లేషకులు చేసినా కూడా ఎవరేం చెప్పలేరు. ప్రజానాడి అనేది అంత ఈజీగా కాదు. ఒకప్పుడు తెలిసేది కావచ్చు, ఒకప్పుడు మార్పు లేదు కావచ్చు, ఒకప్పుడు డిజిటల్ మీడియా లేవు కావచ్చు, ఒకప్పుడు వ్యవస్థను అర్థం చేసుకోలే కావచ్చు. మరి నిరుద్యోగుల వ్యవస్థ కనబడుతుంది, రైతుల బాధలు కనబడుతున్నాయి, అదేవిధంగా కనీస సౌకర్యాల పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఇచ్చిన పథకాలలో జరుగుతున్న తప్పుల తడకలు కూడా కనబడుతున్నాయి. ఈ అన్ని రకాలుగా ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఉచిత పథకాల పైన మరి ఎట్లాంటి అవకాశాలను కల్పించింది, మరి దాంట్లో ఉన్న బాధలు ఏంటో కూడా ప్రతి ఒక్కరూ
ప్రతి ఒక్క కుటుంబానికి ఒక విద్యావేత్త ఉన్నాడు, ఒక విద్యావంతుడు అనే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు అభివృద్ధి ఏదైతే జరుగుతుందో మరి ప్రజలు కనీస సౌకర్యాలు ఎవరైతే కల్పిస్తారో వారికే ఓటేసి ఉంటారు. మరి ఎవరు కల్పిస్తారో అనేది ఇక ఎవరు ముచ్చట అల్లే అనుకోరి. మరి నాయకులారా, మరి ప్రధాన పార్టీ అభ్యర్థులకు, స్వతంత్ర అభ్యర్థులకు, ఎంపీ అభ్యర్థులకు చెప్పే ముచ్చట ఎందులా అంటే ఓకే మీరే గెలుతారు, ఏ పార్టీలో అయినా వాళ్ళే గెలుతారు అన్న ముచ్చట మీరు అనుకోవాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఏంటట అంటే ఇక ఇనూరు ప్రజలారా 15,96,000 పైచీలకు ఓట్లు ఉంటే 10,83,000 పైచీలకు ఓట్లు నమోదయ్యాయి అంటే వేసిరు. అంటే ఇంకా మిగతా 5 లక్షల మంది ఓట్లు వేయలేదు. అంటే ఎందుకు వేయలేదు? ఆ 42 మంది అభ్యర్థులు నచ్చకేయలేదా, లేకపోతే ఆ ప్రధాన పార్టీలలో ఉన్న నాయకులు నచ్చలేదా, లేదంటే ఆ ప్రధాన పార్టీలతోటి విస్కచ్చి నచ్చలేదా? మరి ఏం జరిగిందో మరి ఒకసారి ఆ వైపున కూడా ఆ కోణంలో ఆలోచిద్దాం. మరి వేసిన వాళ్ళ గురించి ఇంట్లో ఏమున్నది ప్రజలారా, సింపుల్ ముచ్చట. 10,83,000 మంది ఓట్లు వేసిరు. 10 లక్షలల్లా ఎన్ని ఓట్లు పడతాయి? పార్టీకి 42 మందికి మనిషికి 5,000 చొప్పున వేసుకుందాం. ఎందుకంటే సొంతగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ రక్త సంబంధాలు వేసుకుంటే లెక్కేసుకొని అయ్యో లక్ష పోతాయి. ఇక మిగిలిన 9 లక్షలు ఉంటాయి. 9 లక్షల పార్టీకి సంబంధించిన వాళ్ళు, మరి పార్టీల కుటుంబాలకు సంబంధించిన నాయకులకు సంబంధించిన కుటుంబాలు, మరి కార్యకర్తల కుటుంబాల లెక్కన ఆలోచించుకుంటే మరి ఎంతమంది ఉన్నారో 3 ప్రధాన పార్టీలు అంటే మరి లక్ష ఓట్లు పడతాయా? అట్లా పడే కదా ప్రజలారా. మరి ఆలోచన వేసుకోవాలి. ఏం గెలిచినా ఎంత గెలిచినా కూడా చాలా తక్కువ మెజార్టీతోటే గెలుతారన్న ముచ్చట అర్థం చేసుకోవాలి. ఎందుకు రామగుండం నియోజకవర్గంలో పర్సెంటేజ్ తగ్గింది? 61.59 అని అన్న రాసిండు, కానీ 61.79 కాదు. మరి ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం మనం ఆలోచన వేసుకోవాలి. 53, 55 ఇచ్చింది. మరి ఓన్లీ రామగుండం నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఎందుకు కార్మిక క్షేత్రంలో ఎలక్షన్లకు మొగ్గు చూపలే మరి ఇక్కడ ఉన్న ప్రజలు? ఇది కూడా ఆలోచన వేయాలి. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ముఖ్య నాడి, మరి ముఖ్య ఘట్టం, ముఖ్యమైన నియోజకవర్గం రామగుండం నియోజకవర్గం. మరి ఈ నియోజకవర్గంలోనే కార్మిక క్షేత్రాలు ఎక్కువగా ఉన్నాయి, అంటే కార్మికులు ఎక్కువగా ఉన్నారు. మరి కార్మిక క్షేత్రం కూడా ఉన్నది కాబట్టి మరి ఇక్కడ ఎందుకు ఓటరు తగ్గిపోయింది? మరి గత ఎమ్మెల్యే అంటే అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే మరి పార్లమెంటు ఎన్నికల్లో ఓటు శాతం తగ్గిపోయింది. నిజంగానే తగ్గింది ప్రజలారా. కాకపోతే ఇక్కడ ఎవరి విషయాన్ని, ఎవరి ధీమాను వాళ్ళు వ్యక్తం చేసుకోవడం కోసమే చెప్తున్నారు. ప్రజలారా ఆలోచన వేయాలి. ఇక ఎవరు గెలిచినా కూడా మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే వాళ్ళను మనం గెలిపించుకోబోతున్నాం అన్న ముచ్చట అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఎవరు గెలిచినా కూడా, మరి స్వతంత్ర అభ్యర్థి గెలిచినా, ప్రధాన పార్టీ అభ్యర్థి గెలిచినా కూడా మన యొక్క పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కావాల్సిన కనీస సౌకర్యాలు, కనీస వసతులను కల్పించే ప్రయత్నం చేద్దాం. ఇక మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి, మీకోసం నేను మన ఛానల్ నెంబర్ 9966837787. ఎవరు గెలిచినా ఎలాంటి సమస్య ఉన్నా మరి మన ఛానల్కి అందియుర్రి. మరి ఎంపీ దగ్గరకా, లేదంటే ఎమ్మెల్యే దగ్గరకా, లేదంటే ఉన్నతాధికారుల దగ్గరకా ఆ సమస్యను వివరించడానికి పోతాం. ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేద్దాం. ప్రజలారా ఇవన్నీ ఎవరి విషయాలు వాళ్ళే వ్యక్తిగతంగా ఆలోచించుకుంటారు. ఏ పార్టీ కోసమైనా కూడా ఎవరికి వాళ్ళే గెలుపొందుతామన్న ఉద్దేశంలోనే ఉంటారు. అది వాళ్ళ నైజం. మనమైనా కూడా ఏ ఎగ్జామ్ రాసి వచ్చినా కూడా మా పిల్లవాడు పాస్ అవుతాడన్న నమ్మకం మనకు ఉంటుంది. అదే విధంగా ఎన్నికల్లో కూడా మరి వాళ్ళే గెలుస్తారన్న విషయం వాళ్లకు నమ్మకం ఉంటది. అది తప్పేం లేదు. కాకపోతే ఈ పార్టీ తెర మీదకి వచ్చింది, ఆ పార్టీ తెర మీదకి వచ్చిందంటే ఇది నాకు తెలిసి, నా ఉద్దేశం లెక్కల ప్రకారం, మన నిరుద్యోగుల లెక్కల ప్రకారం నేను చెప్తున్నా, ఏ పార్టీ కూడా తెర మీదకి వచ్చే అంత అవకాశం లేదు. ఏదో అందులో ఉన్న అరకొర ఓట్లతోటే గెలుస్తారు అన్న ముచ్చట ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇక 100,000 లక్ష మెజార్టీ, 2 లక్షల మెజార్టీ అని చెప్తున్నారు. మరి అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వ్యక్తిగతం, మరి వాళ్ళ కార్యకర్తల వ్యక్తిగతం. మనం మాత్రం అనుకునేది నిజంగా అంత ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం లేదు. మరి కనబడుతున్నది 10,83,000 ఓట్లు పోలైనాయి. మరి అందులో 42 మంది వంచుకోవాలి. 42లో ప్రధాన పార్టీలో ఓను మిగతా వాళ్ళు కూడా ఉన్నారు 39 మంది. వాళ్ళకి ఎంత మేరకు, వాళ్ళు ఎన్ని ఓట్లు సంపాదించుకోగలిగారో ఆ లెక్కలు కనుక చూసేది ఉంటే
చాలా తక్కువ మెజార్టీతోటే వీళ్ళు గెలుపొందుతారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. నిజంగా ఇలా హాట్ టాపిక్ ఏం లేదు, ఉడుకుడుకు వార్తలు ఏం లేవు, ఇక హడావిడి చేసేది ఏం లేదు. ఏదో ఒక పార్టీ గెలుతుంది, మరి ప్రధాన పార్టీ గెలుతుందా, స్వతంత్రులు గెలుతారా అన్న ముచ్చట అది ఎన్నికల తుది ఫలితాలలోనే తెలుసుకుందాం. మరి అప్పటి వరకు మన అందరం వేచి ఉందాం. వీటి కోసం ఆలోచించుడు శుద్ధ దండగా అన్న ముచ్చట ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజలారా, ఇవాళ ఎవ్వరి ధీమా వారిదే, గెలుపు పైన ఎవ్వరి ధీమా వాళ్ళదే. అది ఎవరికైనా ఉండే నైజామే. మనం ఎగ్జామ్ రాస్తే మన పిల్లలు కావచ్చు, లేదంటే మనమే ఎగ్జామ్ రాస్తే మనమే పాస్ అవుతామన్న నమ్మకం ఉంటుంది. కానీ కొన్ని త్రుటిలో తప్పే అవకాశాలు కూడా ఉంటాయి ప్రజలారా. అట్లనే ఇప్పుడు చరిష్మా పెరిగింది కావచ్చు నరేంద్ర మోడీది. ఇక్కడ మోదీ చరిష్మా వల్ల బీజేపీ ముందుకు వచ్చిందని చెప్తున్నాడు. చూడాలి మరి ఎవరి చరిష్మా పెరిగిందో. మరి కాంగ్రెస్ గ్రాఫ్ అది బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది కావచ్చు. ఏది మొన్న మార్పు జరిగిందని చెప్పేసి మరి వాళ్ళేమన్నా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా చేసిన ముచ్చట్లు ఏమన్నా ఉంటే దానివల్ల పెరిగిందని ఇట్లా అనుకోవచ్చు. ఏదంటే ఇక కొత్తగా గెలిచింది, మొన్ననే గెలిచింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, మళ్ళా వాళ్ళనే గెలిపిస్తే వాళ్ళు ఏమన్నా అందిస్తారు కావచ్చు, కేంద్రంలో కూడా వాళ్ళే రావాలని ప్రజలు అట్లాంటి ఆలోచన కూడా చేసిరు కావచ్చు అనుకోవచ్చు. ప్రజలారా, ఏం ఆలోచన చేసినా, ఎట్లాంటి ఆలోచన చేసినా కూడా ఎవరి గెలుపు ధీమా అనేది వాళ్ళే. మరి ఇక్కడ ఆలోచన చేసుకోవాల్సింది ఎందుకు ఓటు శాతం తగ్గిందో ఆలోచన చేసుకోవాలి. మరి ఎందుకు ఓటు శాతం తగ్గిందంటే అభ్యర్థులు నచ్చకనా, లేకపోతే పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి జరుగుతలేదు, ఎందుకు వీళ్ళకి ఓటేయాలన్న ఆలోచన, లేదంటే ఆ పార్టీల మీద నమ్మకం లేకనా అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి, లేదంటే ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి విషయాలను ఆలోచించాలి. ఎవరు గెలిచినా మన అభివృద్ధి కోసం పాటుపడించేలా మనం ప్రయత్నం చేయాలి ప్రజలారా. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఎవరి ధీమా వారిదే. ఇక ఇంకేం రాసిరు, అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓట్లు అయినా గెలుపు తమదే అంటున్న కాంగ్రెస్ వర్గాలు. బీఆర్ఎస్ పార్టీ అంచనాలు తలకిందులట. 67.8% పోలింగ్ నమోదం. గతం ఎన్నికల్లో కంటే 2.19% పెరిగిన పోలింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఈ అన్న బీజేపీకి గెలుతుంది అన్న ఉద్దేశంలో రాసినట్టుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాసిన గెలుతాయి? ఇక ఇనుర్రి అనూహ్యంగా బీజేపీ పెరిగింది అని చెప్తున్నాడు. ఆయన తర్వాత గెలుపు తమదే అంటున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నారట. బీఆర్ఎస్ మాత్రం వాళ్ళ యొక్క గెలుపు అనేది అట తలకిందులు అయిందని చెప్తున్నాడు. సరే, ఎవరిది ఏమైనా కూడా, ఎవరు ఏ రకంగా ఆలోచించినా కూడా, ఏ చెప్పినా కూడా, ఏ విశ్లేషకులు కూర్చొని చెప్పినా కూడా ఎవరు ప్రజానాడిని చెప్పలేరు. ఇదైతే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ ఓటు వేసిరో ఆయనకి ఎట్లా తెలుస్తుంది ప్రజలారా? మీ ఓటు ఎవరికి నమోదు చేసిరో నాకు ఎట్లా తెలియాలి కదా. మీకే తెలుస్తుంది, మీకే అర్థమవుతుంది ఎవరు గెలుస్తారు, ఎవరు అనేది గెలుస్తారో రాబోయే రోజుల్లో చూద్దాం. మరి ఎన్నికల ఫలితాలలో చూద్దాం. ఇది ప్రజలారా గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట.